భర్తను నిద్రపుచ్చిన తర్వాత భార్య అబ్బాయిలను ఇంటికి పిలిచి వారితో శృంగారం చేసి ఒకరోజు తన చెడు అలవాట్ల కారణంగా ఒక యువతి అలాంటి భయంకరమైన అడుగు వేసింది. ఇది హృదయాన్ని కదిలించింది. అసలు ఆ అమ్మాయి అదే ప్రాంతానికి చెందిన అబ్బాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని పెళ్లి తర్వాత కూడా తన అకృత్యాలను కొనసాగించింది. కొన్ని రోజుల తర్వాత బాలికపై మనస్తాపం చెంది భర్త ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. అయితే తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయి తన గేమ్ను కొనసాగించింది. బాలిక తన తండ్రి ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి స్పృహ కోల్పోయేలా చేసి ఆ తర్వాత అబ్బాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఇంతలో ఒకసారి అమ్మాయి తండ్రి అబ్బాయిలతో కలిసి ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత ఆ యువతి తన భర్తకు క్షమాపణ చెప్పి తన అత్తమామల వద్దకు వెళ్లిపోయింది. అయితే భర్త మళ్లీ పట్టుకోవడంతో ఓ రోజు అతడికి మత్తు మందు ఇచ్చి అపస్మారక స్థితికి చేరుకుని మంచానికి కట్టేసి చంపేసింది. ఈ వ్యవహారం అంతా కొత్వాలీ మల్వాన్ ప్రాంతానికి చెందినది. ఇక్కడ నివాసముండే ఆషిక్ హుస్సేన్కు నూరి అనే అమ్మాయితో 2014లో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే ఆషిక్ హుస్సేన్ తన భార్య నూరిపై ఫిర్యాదు చేసి ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. 15 సంవత్సరాలుగా నూరి తన భర్తకు దూరంగా తన తల్లి ఇంట్లో నివసించింది. ఆమె తండ్రి కూడా ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో ఆమె తన భర్తకు క్షమాపణలు చెప్పి తన అత్తమామల వద్దకు వచ్చింది. అయితే తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా తన కార్యకలాపాలను కొనసాగించాడు. అపస్మారక స్థితిలో ఉన్న నూరి తన భర్తను మంచానికి కట్టేసి ఇటుకతో కొట్టి హత్య చేసి హత్యను దాచిపెట్టింది. హత్యను యాక్సిడెంట్గా మార్చేందుకు నూరి చనిపోయిన వ్యక్తి రక్తం పడిన మంచం భాగాన్ని కోసి దాచిపెట్టాడు. ఆపై మట్టిని తవ్వి తొలగించారు. అయితే ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన నూరి 15 ఏళ్ల కుమార్తె మొత్తం రహస్యాన్ని వెల్లడించింది. స్థానికంగా ఉండే అబ్బాయిలను తన తల్లి తన ఇంటికి పిలిపించి వారితో అక్రమ సంబంధాలు పెట్టుకునేదని నూరి కూతురు చెప్పింది. తన తల్లి తన తాతయ్యకు ఆహారంలో ఏదో కలిపి అపస్మారక స్థితికి చేరుకునేదని, ఆ తర్వాత స్థానికంగా ఉండే అబ్బాయిలను ఇంటికి పిలిపించి వారితో తప్పుడు పనులు చేసేదని కూతురు చెప్పింది. ఒకరోజు అతని తాత తన తల్లిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కొట్టాడు. దీంతో నూరి మళ్లీ తన తండ్రి ఇంటికి వెళ్ళింది. కుమార్తె వాంగ్మూలం తర్వాత పోలీసులు నూరిని అదుపులోకి తీసుకోగా అతను కూడా నేరాన్ని అంగీకరించాడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.